శ్రద్ధాత్రయ విభాగ యోగంలో అర్జునన్ మొదట కేள்వి అడిగిండు. ఏం కేள்వి అడిగిండు? శాస్త్ర విధి తెలాకుండా దాన్ని அறிஞ்சகண்டா దాని பற்றிய அறியாமையில ఉండేవాళ్ళు శ్రద్ధతో పూజలు చేస్తే వాళ్ళుடைய நிலை ఏమి? వాళ్ళకి శాస్త్రం తెలాదు కాబట్టి పరంపరైగా దోర్నా చేసిందని చూసియో లేకపోతే మహానులుடைய ఆ సత్సంగం మూలంగానో ఏదో ఒక వழிలో వాళ్ళకి ఆ పూజని పట్టి తెలవకుండా ఊరికి వాళ్ళు పలకాలలో ఆ పూజల్ని చేసేవాళ్ళు. వాళ్ళు ఏమి కుటుంబాల్లో ఏం పలకం వచ్చిందో దాన్ని చూసి వాళ్ళు శ్రద్ధతో దాన్ని కడపెడిచేవాళ్ళు. అడ్డం ఉండేవాళ్ళుடைய గతి ఏమి అటాన్స్ అడిగారు. దానికి డైరెక్ట్ బదులు చెప్పకుండా కృష్ణుడు ఏం చేశారు? ఇది వచ్చి దాన్ని డైరెక్ట్ సత్వం రజస్ని చెప్పింది వెళ్ళవదు. ఈ దిల్లో అదాவது వాళ్ళుடைய మనసు పక్వం ఎట్టా ఉందో దానికి స్వభావజ అటాన్స్ రెండవది శ్లోకాల్లో చెప్పిండారు. మూడవది శ్లోకాల్లో సత్వ అనురూప అటాన్స్ చెప్పిండారు. அதாவது மனசனுடைய பக்குவானிக்கு தగ్గட்டு వాళ్ళుடைய శ్రద్ధயை వచ్చి 3 విధంగా పిలిచేము. ఏ 3 విధం? సత్వ రజస్ తమస్ అటాన్సి 3 విధంగా శ్రద్ధ ఉంది అనేదాన్ని చెప్పారు. ఆ శ్రద్ధ దోరు ఏ శ్రద్ధని ఫాలో చేసారో அதே மாதிரியே వాళ్ళుடைய అన్ని బిహేవియర్ అన్ని నేనే ఉన్ను అటాన్సి దానిని చెప్పినారు. అదే 3వ శ్లోకాల్లో కడేసి పాటలో యత్ శ్రద్ధ సహయేవ సహ, ఏ శ్రద్ధతో వాళ్ళు ఉండారో అదిగానే వాళ్ళు అవితున్నారు. దానికే బ్రహ్మాన్ని ఎంచుకుంటా ఉండేవాళ్ళు బ్రహ్మంగానే అవితురు అనేది. ఆ శ్రద్ధతో ఉండేవాళ్ళు అదిగానే అవితురు అనేదే. దానించే ఈ జ్ఞానాన్ని క్లియర్ గా పురించుకుని దాన్ని మనం పట్టుకున్నా ఉంటే దానిలో శ్రద్ధ పెట్టి దానిలోనే ఉండినా ఉంటే ఆటోమేటిక్ గా ఆ దిల్లోనే మన మనసు దానిలోనే లయపడి దానిలో ఆ దీనికేని అవసును అదిగానే మనసు అవసును అదిగానే అవేపుడుకు ఆటోమేటిక్ గా ఆ సత్వ గుణం అనేది అన్నినేని ఆ దానిలోనే మన లయపడి అదిగానే అవిత్తుము అనేదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. మన వేరొకటి వద్ద ఇదిగా అంతా చేయాల్సిందిలా ఆ శ్రద్ధని బాగా పెట్టుకుని దానిలోనే ఉండంగా అవేర్నెస్ ఎత్తుకొచ్చి మన ఇవాళ ఈ శ్రద్ధలలో తిరిగి దాన్ని ఎత్తుకొచ్చుకుంటా అవేర్నెస్ తోని దాన్ని తిరిగి మనసుని ఆ పక్వానికి ఎత్తుకొంచుకుంటా ఉండేదే మనవుடைய అభ్యాసం అనేదాన్ని ఇక్కడ మన పురించుకోవాల్సింది. అనగా దిలో వచ్చి 4వ శ్లోకాల దిలో ఈ శ్రద్ధ వచ్చి 6 టాపిక్ గా శ్రద్ధయినుடைய దీని చెప్పినారు. దాని లక్షణం భేదం అనగా దానియుடைய హేతు దేనించి అది తోన్రుతుంది అనగా దాని ఫలనేమి లింగం ఉపాయం ఇది అన్ని నేని 6 శ్లోకాలలో చెప్పుకొచ్చారు. ఆ లక్షణం భేదం అనేది అది ఏమి లక్షణం అనేప్పటికీ ఆ మనసు ఎట్టా పక్కువ ఉందో అదే దీనే అక్కడ ఉన్ను అనేదాన్ని చూసాము. భేదం అనేప్పుడు సత్వ రజస్ తమస్ ఆ 3 భేదాలు 3 విధంగా ఉంది అనగా దానియుடைய హేతు కారణం తోற்றம் ఎట్టా ఉంది అంటే ఆ మనసుకు తగ్గట్టే దానియుடைய తోற்றம் ఉన్ను అనేదాని క్యారెక్టర్ ఎట్టా ఉందో ఆ గుణనలానికి ఉరువాకి ఈ శ్రద్ధయే కారణంగా ఉంది. దాని బేస్ చేసే ఆ వాసనలు ఎట్టా ఉందో దాని తగ్గట్టే అది ఉన్ను అనేదాన్ని చూసాము. అనకు ఫలన్ అనేప్పటికి ఈ శ్రద్ధ ఎంత శ్రద్ధతో ఉన్నామో దాని తగ్గట్టు వాళ్ళుடைய అదిగానే అవితురు. ఇప్పుడు బ్రహ్మ ఇవ భవతి చూసామిగా అదే పలన్ అనక లింగం అని చూసేప్పటికి 4వ శ్లోకాల్లో చూసాము. దోరు ఏ దేవతల్ని మొక్కేరో దాన్ని బట్టి ఆ అరికురీలాని బట్టి అదావదు మనస్సులో అది వచ్చి సూక్ష్మమైన విషయం శ్రద్ధ అనేది. దాని వచ్చి డైరెక్ట్ మన ప్రత్యక్షంగా మన పులన్கள் మూలం దాన్ని அறிஞ்சுకుందుకు వెళ్ళవదు. అటానెప్పుడు దాన్ని వచ్చి అనుమానంగానే దాని విளைவுలాని పెట్టి
దాన్ని మన పురించుకోవచ్చు. సరి మన వచ్చి మన మనసు ఈ శ్రద్ధలో ఉంది అనే దాన్ని మన పురించుకోవచ్చు. అనుమానం చేసే మన పురించుకోలే. అప్పుడు ఇది ఇక్కడ వచ్చి ఏ దీని అడిపడగా పట్టుకు చెప్పారు అంటే ఏ దేవతలని మొక్కేరు, దేని మొక్కేరు, ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ వழிபாட்டுக்கு ఏ పొరుళ్ళని మన దేని ఎత్తుకుంటున్నాము, ఏ దేవతలని మనం మొక్కేమో అది ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్. ஆனா மோட் ஆஃப் வர்ஷிப் அதாவது ఏ మెథడ్ లో ఏ వழிముறைలో దేవుళ్ళని మొక్కేము అనగా మోటివ్, ఏ మోటివ్ తో ఏమి నాకు ఆన్మీக வளர்ச்சி ఉండాల, లేకపోతే రూపాయి నిండా రావాల, మెటీరియలిస్టిక్ గ్రోత్ ఉండాలనా, లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ రావాలనా, లేకపోతే ఇంకొకరిని హార్మ్ చేసిందుకు, ఇంకొకరిని కష్టపడుతుందుకు నేను అదాదు బ్లాక్ మ్యాజిక్ అట్ట మరి మన ఎదిరిలాని మన కాంపిటీటర్స్ పోటీకి మన వచ్చే వాళ్ళని, మన ఆశల్ని తడసేసే వాళ్ళనితో అழிచాలే అనే ఎన్నంతో నేను మొక్కేది. అట్ట ఆ మోటివ్ ఏమి, ఆవిడే మోటివ్ ఏమి, దాని పొరుతు కూడా ఈ శ్రద్ధ అనేది మారుతుంది. దాని నుంచి ఆ దీనింతాని ఇక్కడ அடுத்த శ్లోకాల్లో 4வது శ్లోకాల్లో వచ్చి ఆ లింగం అనే దాని అదాவது మెయిన్గా ఆ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏం దేవుణ్ణి మొక్కేమో దాని పొరుతు అది ఎటా సాత్వికం, రాజసం, తామసం అనేదాన్ని చెప్పారు అనేదాన్ని 4வது శ్లోకాల్లో చెప్పినారు. సాత్విక గుణం ఉండే వాళ్ళు దేవర్లాని ఇప్పుడు మన చెప్పేమి శివన్, విష్ణు అనగా శక్తి ఇట మారి దేవతలని ఆ మెయిన్ ఇష్ట దేవతల్ని మన మొక్కేమేక అట్ట దేవుణ్ణి మొక్కే వాళ్ళు వచ్చి సాత్వికంగా ఉండేవాళ్ళే. రాజస ఇయల్బు ఉండేవాళ్ళే దేని మొక్కుతురు యక్ష రక్షాంసి అంటే ఆ రూపాయి కోసం అట అనేసి మొక్కేవాళ్ళు. ఆ కుబేరన్ అట్ట దీనింతా మొక్కేవాళ్ళు. అనగా తామస గుణాలు ఉండేవాళ్ళు వచ్చి ఇంకొకరిని కష్టపడితే దానికి ఆ బ్లాక్ మ్యాజిక్ అట ప్రేదాలని అనగా ఆ మాతృక సప్త మాతృకాలని వాళ్ళని అట్ట మారి వాళ్ళని మొక్కేవాళ్ళు. వాళ్ళు వచ్చి తమో గుణాలో ఉండే మనుషులు అట అనేసి చూసాము. அடுத்து ఇప్పుడు 5வது దిల్లో వచ్చి ఇప్పుడు మన ఈ దిల్లోండి మనం ఏం పురించుకున్నామంటే ఈ ఉలకాల చూసేప్పుడుకు ముక్కావాసి గురు 99 కూడా చెప్పచ్చు. అందరు నేను రజసికాని తమసికానే ఉండామే తవిర సత్వ గుణాల్లో ఉండే వాళ్ళు ఉద్దే రారా ఉండారు అనేదాన్ని మన ఆ విளைவுలోండి మన చూసేదిలోండి ఆ అనుమానాలోండి మన పురించుకుంటున్నాము. దాని నుంచి అది ఎట్టా అనేదాన్ని அடுத்த 2 శ్లోకాల్లో అదే వాళ్ళు తమో గుణాల్లోని రజో గుణాలనే ఉండారు అనేది మనం ఎట్టా పురించుకుంటున్నాము అనేదాన్ని ఈ రెండు అదాவது వాళ్ళ మెథడ్ ఆఫ్ వర్షిప్ ఏ మెథడ్ లో దేవుణ్ణి మొక్కేరు, ఏ మోటివ్ కోసం మొక్కేరు అనేది ఎంత పట్టి చూసేప్పుడుకు ముక్కావాసి గురు ఈ తమో గుణాలోని రజో గుణాలనే ఉండారు అనేది తెలుస్తుంది అనేదాన్ని ఇక్కడ 5-6 శ్లోకం మూలంగా మనకి చెప్పారు. సూతాడి 5வது శ్లోకం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంబాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంబాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. ఇక్కడ అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపః జనాః దంభ అహంకార సంయుక్తాః కామరాగ బల అన్వితాః. ఇక్కడ మెయిన్ గా
ఈ అశాస్త్ర విహితం ఘోరం, అదావదు శాస్త్రాలో అశాస్త్ర అంటే శాస్త్రాలు విధిக்கப்படாதன்னு అర్థం. శాస్త్రాలు మన చెప్పని దీని అట్ట ఉండే ఘోరం, ఘోరం అంటే கொடுமையான ఘోరమేని, అదావదు ఒళ్ళుని మనని హింస చేసుకునేట్టు ఉండే అట్ట ఘోరమేని తపహ. తపహ అంటే తవాల్ని తవంగళై అటని అర్థం. దాని ఏ జనాக எந்த ஜனங்கள் ఏ மனிதர்கள் ఏ మనిషిలు తప్యంతే. తప్యంతే అంటే దాని ఆ దవాని చేసేవాళ్ళు అటనిసి ఘోరంగా చేసేవాళ్ళు అని అర్థం. ఘోరం అంటే ఏమి, ఇక్కడ ఏం మీన్స్ చేసేది అంటే మనం ఇప్పుడు డే టు డే లైఫ్ లో చూసేమే కా. ఇప్పుడు పంగుడి ఉత్తరంతా నడిచేప్పటికి అంటే వాళ్ళు వచ్చి ఆ రథాన్ని ఈడ్చేదాన్ని వెనకాతి ఆ కొక్కిలానింతా పెట్టి ఒళ్ళుతో అక్కడక్కడ ఓట వేసి దానిలో ఆ కమ్మిని పెట్టి ఇది చేసి, అదే మరి నాలికలో వేలుని కుత్తుకుని అట్ట మరింత వాళ్ళ ఒళ్ళు ఉరుపులాని అని వాళ్ళే హింస చేసుకునేది. అదే మరి ఒళ్ళు ఆరోగ్యంగా ఉండేట్టుగా ఉండే తపాల్ని చెయ్యకుండా ఒళ్ళుని వీకన్ చేసేట్టుగా ఉండే, ఒళ్ళు ఆరోగ్యాన్ని కొరచేట్టుగా ఉండే, అదావదు 10 நாள் விரதம் ఉండేది. అటంతాని ఆ ఏ విధమైన దీన్ని తాగకుండా, నీళ్ళు ఎదిన్నే తాగకుండా కంటిన్యూస్ గా విరదం ఉండేది. దాని నుంచి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడిపోతుంది. దాని పట్టి కవలపడకుండా ఈ ఒళ్ళు ఉంటేనే దేహం అనేది వద్దే ముఖ్యం. దాని அடுத்த శ్లోకాలు కూడా మనం చూసేము. దీనే ఇక్కడ మొదటని చెప్పారు. ఆ ఘోరం అనేప్పటికి మనం వచ్చి తనకుని తుంబించుకుంటున్నారు. ఈ తవం మూలంగా ఇంకొకరిని అందరికిని తుంబించారు. అట్ట ఉండే తవాల్ని పూర్వం వాళ్ళు చేసారు. మన ఈ దిల్ల పురాణ కథల్లో అంతా చూసేమేగా. ఇప్పుడు భస్మాసురన్ అంతా ఏం చేశాండి, ఒక కాళ్ళు ఊని అట్ట అగ్నిలో దిల్లంతా ఉండి తీవ్రంగా తవం శివన్ పైగా చేయంగానే శివన్ కాட்சி ఇచ్చారు. కాలం దవం చేయంగానే శివన్ కాட்சி ఇచ్చారు. ఆయనకి ఏం అడిగండి, డోర్ తల్లో నేను చేయి పెట్టినాலும் వాళ్ళు సాంబలవి రావలే అట అని అట్ట వరం అడిగింది. అనగా శివన్ ఏని ఏమి వాండు శివన్ తల్లోనే చేయి పెట్టింది, శివన్ ఏని అழிచింది ముற்பడేండి. ఇట్లా ఘోరమేని తనకుని అழிవుని తేడుకుంటున్నారు. ఇంకొకరు అందరు చుట్టుకునే వాళ్ళకి మంచిది చేసేట్టుగా లేకుండా అందరుగా అழிவு వచ్చేట్టుగా ఉండే చెయ్యాలని వాళ్ళు చేసారు. అది దేనించి చేసారు అనేదాన్ని அடுத்த లైన్ లో చెప్పారు. దంభ అహంకార సంయుక్తాహ. దంభ అంటే మనం ఏற்கனவே చూసిండాము, ఒక పెరుమై తற்பెరుమై కోసరం ఆ ప్యాంపర్స్ అంటే అదాவது ఒక ప్రైడ్ కోసరం పెరుమై కోసరం వీంటి ఇటువంటి దమం చేసేవాండు అటానికి అందరు చెప్పాలా అనే దానికోసం, ఒక సోకు కోసం, ఒక బంధాకు కోసం దాన్ని చేసేది. అట్ట ఆ బంధ అనే అహంకారక. అహంకారక అనేప్పటికి మనకు అదేం తెలుసును, తన అభిమానం, ఈ ఒళ్ళుతో పెట్టిన అభిమానం మూలంగా అభిమానంతోని చేసేను కర్త అనే భావంతోని నన్ను తవర, అదావదు ఇది వచ్చి రెండు ఎక్స్ట్రీమ్. ఒకటి వచ్చి తనని ఏని పెరుమైపడుతునేట్టుగా ఒక అన్ని విషయాలలోని తన పెరుమై లేకపోతే ఒకటినే చేసిందలేదు అనేట్టుగా సూంచుకునేది. ఇంకొకటి వచ్చి తనని తన టార్చర్ చేసుకునేది, ఈ తపస్ మూలంగా తనని ఉరుక్కునేది. రెండు ఎక్స్ట్రీము ఉండకూడదు, రెండునే ఘోరమేని ఇదే తనుடைய అదాவது దేహ అభిమానా నుంచి అన్నిని వద్దే ఇదిగా, అదాவது సుపీరియారిటీ కాంప్లెక్స్ తోని నా నుంచే అన్ని చేసిందలోను, నే లేకపోతే అక్కడ ఒకటినే నడాదు
అనేట్టుగా ఆ అహంకారంతో వాడు చేసేప్పటికి ఏం చేసి దాని ఏం పలన్ని వాడు వస్తుందో వాడు వరంగా ఏమి పెట్టుకున్నాడో అది రాగానే ఏం చేసేయండి దాని మంచి దీనికి ఉపయోగపడతాకుండా అందరినీ అழிచేదానికి తన ఎంజాయ్మెంట్ కామానికి ఉపయోగించేయండి, లేకపోతే అందరినీ టార్చర్ చేసేదానికి అందరినీ అழிచేదానికి దాన్ని ఉపయోగించేయండి. అట్ట ఉండేది అన్నినేని అసుర గుణం, రాక్షస గుణం అనేది ఇక్కడ చెప్పారు. దాని ఇక్కడ సంయుక్తాహ అంటే ఈ రెండు దానిలోనే మూల్కి ఉండేవాళ్ళు అని అర్థం, దానితో ఇణంచి ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ప్రైడ్, వ్యానిటీ, ఆ తర్పెరుమే వ్యానిటీ అంటే ఆ గర్వం, ఆ గర్వని ఆ పెరుమని వాడితో నిండా ఉండేదానించి వాడికి వచ్చి వాడు ఏం చేశాడు దాంతో ఎనంజి వాడు ఈ తపాలు అన్ని ఘోరవేని తపాలు అన్ని చేసేదానిచ్చి వాడి కామ రాగ బల అన్వితాహ. కామం అంటే మనకు తెలిసిన ఆశై, ఆశై అనేది లేని పొరులు నాకు తమిళి రావలే అని ఇచ్చేది. అనక రాగ అనేది ఏంటంటే పట్టు, పట్టు ఎప్పుడవుతుంది నాకు నాతో ఉండే పొరులు పైగా నాకుండే అటాచ్మెంట్. ఈ రెండు నుంచి వచ్చే బలం, బలం అంటే ఆ మనసులో వచ్చే ఒక ఆ స్ట్రెంగ్త్, మనోబలం. యాక్చువల్గా ఈ కామ రాగా నుంచి వచ్చే బలం దానితో అన్వితాహ, అన్వితాహ అంటే దానిచ్చి తూండపట్టు, దానిచ్చి దాని బేస్ గా దాని అడిప్పడిగా పెట్టుకుని ఈ செயల్ని అన్నిని చేసేరు వాళ్ళు. ఈ తపాని అన్ని వాళ్ళు ఘోరంగా చేసేరు. అటానిసి ఒక అర్థం ఎత్తుకోవచ్చు. ఇంకొక అర్థం వచ్చి కామ రాగ బల అటానిసి తనితనిగా ఎత్తుకున్నామట. ఫస్ట్ దిలో వచ్చి కామ రాగ బల అన్వితాహ అటానిసి ఈ కామ రాగా నుంచి ఆశ నుంచి పట్టు నుంచి వచ్చిన ఆ స్ట్రెంగ్త్, ఈ అదావదు ఈ ఆశై పట్టు నుంచి మనకు రోగా ఒక మనస్సులో ఒక ఆ బలం అవుతుంది. ఆ బలాన్ని పెట్టుకే ఆ బలాన్ని నుంచి వాడు తూండపట్టు ఈ తపస్ని, ఈ ఘోరమైన తపస్ని వాడు చేసేది. ఆశை అనే దీని అడంజాల ఇదింతా నాకు నేను உரிமை கொண்டாடால, నా உடைய కంట్రోల్కి ఈ మూడు ఉలహానే వచ్చిరావల అటాని సింతాని వాడు ఈ ఆశ పట్టు నుంచి వాడు మనసులో ఒక బలం అవుతుంది. ఆ బలానితో తూండపట్టు వాడు ఈ ఘోరమైన ఒక செயల్ని తపస్ని వాడు చేసేండి అనేది మొదటి అర్థం. ఇంకొక అర్థాలు ఎట్టా ఎత్తుకొచ్చుకుంటే కామ రాగ బల అన్వితాహ అనేప్పటికి ఆ కామం పట్టు బలం. ఇక్కడ బలం అనేది వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్, ఒంటో ఉండే బలాన్ని చెప్పారు. మొదటిదిలో వచ్చి ఈ ఆశై పట్టు నుంచి మనసులో వచ్చే బలాన్ని చెప్పారు. ఇన్నర్ స్ట్రెంగ్త్, ఇంటర్నల్ ఇది వచ్చి ఫిజికల్ స్ట్రెంగ్త్. రెండవది వచ్చి మన ఒంట ఉండే బలం. ఈ రెండుని మన రెండార్తోని ఎత్తుకోవచ్చు. ఇక్కడ అట్ట ఉండే వాళ్ళు ఈ దీని నుంచి మనస్సులో ఆ ఒక వేగం వచ్చి దాని నుంచి ఘోరవేని తపస్ని చేసే ఆ జనాలు దానిలోనే మూల్కిపోయి ఉండారు. వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే తపం ఎట్టా ఉన్నది వాళ్ళకుని తుంపమిచ్చి కొదవగూరులాకుని తుంపనే ఇస్తుంది. దానిచే అది ఘోరమైన తపం అటనిసి చెప్పారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపహ జనాక. ఏంటే ఎవర్கள் ఏ జనాక ఏ మనిదர்கள் தபக தப்பியந்தி. தபக தபத்தை செய்கிறார்கள். ఎటువంటి తపస్సు? ఘోరమైన శాస్త్రాలు చెప్పని తపస్సు. ఇది వచ్చి శాస్త్రాలు ఇతంతా చెయ్యాలని ఒక్కరు చెప్పలా. దీనింత నువ్వు నిన్నే వరుతుకో, ఒక్క కాలుతో ఇది చెయ్యి, లేకపోతే నువ్వు వచ్చి అన్ని అదాది అందరినీ ఇది చేసేట కొడుమ చేసేట ఉండే తపాని చెయ్యి అటంతా శాస్త్రాల్లో ఏ తావలోని చెప్పలేదు. అది అన్ని నేని వీలు కాని దాని
ఎత్తుకుని శాస్త్రాలు విధించని దీనితోని వీలేని రాగద్వేషానికి వాళ్ళు అహంకారం, ఆ తర్పెరుமை గర్వం, దీని నుంచి వాళ్ళు ఆ పెరుமை గర్వానికి వాళ్ళు ఆ రాగద్వేషంతో కూడి ఉండేదానికి, మనసు ఆ పక్వాలు ఉండేదానికి వాళ్ళు అని வெளிப்படுతే దానికోసం ఈ తపాల్ని చేసేరు అనేదాన్ని పురించుకోలేరు. அடுத்தது 6வது, కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం అచేతసః మాం చ ఏవ అంతః శరీరస్థం తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్. కర్షయంతః అంటే కృషి కుర్వంతః, అதாவது కృషి అంటే మెలింద అనేసి అర్థం. దాన్ని ఒళ్ళిగా చేసే, వీకన్ చేసేది అని అర్థం. శరీరస్థం అంటే ఈ శరీరాలో ఉండేవాణ్ణి. భూతగ్రామం భూత అంటే ఇక్కడ ఈ ఒళ్ళతో ఉండే అన్ని ఉరుపులాని, గ్రామం అంటే గ్రూప్ అని అర్థం. భూతగ్రామం అంటే ఈ ఒళ్ళు అన్ని ఉరుపుతో చేరిండేగా ఈ ఒళ్ళు. దాని ఆ భూత గ్రామం అంటే అన్ని ఉరుపులని అనేట్టుగా ఒక అర్థం పెట్టుకోవచ్చు. భూత గ్రామం అచేతసః, చేతసః అంటే వివేకத்துடன் కూడియ అని అర్థం. అచేతసః అంటే ఒక విధమైన వివేకం లేకుండా మూడలుగా ఉండుకుని ఇది చేస్తే ఇట్ట మరి మంచిగా నడుచును, ఇట్ట చేస్తే అది మనకు మంచి ఒక వளர்ச்சிని ఇచ్చిన అనే ఒక వివేకం ఎదినే లేకుండా ఇట మన ఘోరంగా చేస్తే మనకు కష్టమే వచ్చును, మనం అழிంచిపోతాము అనే ఒక్క విధమైన దీన్ని లేకుండా ఏం చేసేది, కర్షయంతః శరీరస్థం. అదావదు కర్షయంతః అంటే వాళ్ళని వాళ్ళు వీక్ చేసుకుంటున్నారు. శరీరస్థం అంటే ఈ శరీరాల్లో ఉండే ఆ జీవన్ని తనని తన వీక్ చేసుకుంటున్నారు. వివేక అరివు లేకుండా గుడల్లో ఈ ఒంటో ఉండే అన్ని ఉరుపులని అదావదు వీకన్ చేసుకుంటున్నారు. ఈ ఒళ్ళు ఉరుపులు అంటే మన ఇప్పుడు చూసామేక ఈ తపం మూలంగా ఈ వ్రతం ఉండేది అనగా అన్ని ఈ పూజలు అనే పేరులో వాళ్ళు వచ్చి ఈ నాలుగులో కుత్తేది అనగా ఈ రథాన్ని ఇడిసేప్పుడు వెనకాతి ఇది పెట్టి ఇది చేసేది అట్ట ఏకపట్ట విషయాలు ఆ పూజ అనే పేరులో వాళ్ళు కాని దిల్లో తల్లో టెంకాయని కొట్టేది అట్ట ఏమో విసనంగా అంతా ఇప్పుడు చేసింది ఆరంభించారు. అట్ట చేసేప్పుడు అది వచ్చి వాళ్ళకు అది వచ్చి ఒక ఏదో ఒక తృప్తిని ఇచ్చేట్టుగా స్వామి నిండా రాసిందారు. దానిలో మొళితోనేని సుట్టుకు కోయిల్ సుట్టుకున ప్రదక్షిణం చేసేది అట్ట మరింత ఇదింత శాస్త్రాలు చెప్పనే లేదు. వాళ్ళు కానీ నిండా విషయాల్ని ఇట్ట మరి ఎత్తుకుని ఒళ్ళుకు వాళ్ళే వద్దే కష్టాన్ని ఇచ్చుకుంటున్నారు, వీకెండ్స్ వేసుకుంటున్నారు. ఆ శరీరస్థం భూత గ్రామం అనేప్పటికీ ఈ శరీరాల్లో ఉండే ఆ జీవన్ని ఈ శరీరానుடைய ఉరుపుల అన్నినేని వీకెండ్స్ వేసుకుంటున్నారు. అనగా మాం అనేప్పటికీ ఈ మాం అంటే ఎన్నై అటాంటి అర్థం. ఇక్కడ వచ్చి ఎన్నై అనేది ఈ భగవాన్ ఎక్కడ ఉండాలి, ఈ దేవుడు ఈ దేవాలయం, ఈ ఒళ్ళే దేవాలయం. దాని రోగ ఉండే దేవుండే అదే అంతర్యామిగా ఉండే ఆ ఈశ్వరన్.
ఈ దేహాన్ని దేవాలయం అటానిసి మన శాస్త్రాల్లో చెప్పారు. ఈ దేవాలయాల్లో ఉండే అంతర్యామిగా ఉండే ఆ భగవాన్ని వాళ్ళు ఏం చేశారు, కష్టపడతారు. ఈ తపం చేసేదాని మూలంగా, ఈ ఘోరమైన తపస్సు మూలంగా వాళ్ళని వర్తుకుంటున్నారు. రోగా ఉండే ఆ అంతర్యామిగా ఉండే భగవాన్ని వరుతేరు. అన్ని ఉరుపు గాని ఆ బ్రహ్మమ్మ అనేప్పటికి అవి అన్ని ఉరుపుని ఇది ఆ బ్రహ్మనే అనే దానిని మనం ఇక్కడ పురించుకోలే. ఆ జీవాత్మ అనేది ఆ పరమాత్మ రెండు ఒకటే అనేదాన్ని ఇక్కడ మన పురించుకుంటున్నాము. ఈ ఒళ్ళునుடைய செயல்ని அறிவு నాలెడ్జ్ అన్నినేని సాక్షిగా ఉండు సూతా ఉండే ఆ అంతర్యామిగా ఉండే ఆ భగవాన్ అక్కడ వాణ్ణి ఇక్కడ మాం అటానిసి చెప్పారు. ఆ మాం అంటే ఎన్నై అనేప్పటికి தனிக మన ఎత్తుకోకూడదు. అదాదు ఈ భగవాన్ వచ్చి నన్ను ఉడిసి వేరే అటానిసి ఇచ్చేది లేదు. ఆ జీవాత్మగా ఏది ఉందో అదే పరమాత్మ కూడా అనేదాన్ని మన పురించుకోలే. అది రెండునే ఒకటే అనేదాన్ని దీని మూలంగా చెప్పారు. ఆ దానిని కష్టపడతారు. కర్షయంత అంటే కొడుమై చేసేరు, దాన్ని వీకన్ చేసేరు. రెండు అర్థంని ఎత్తుకోవచ్చు.